హలో, నమస్తే ఫ్రెండ్స్. శ్రీరాముడు బాల్యంలో తన సోదరులతో కలిసి బంతాట ఆడుకుంటూ కొద్దిసేపు తర్వాత తల్లి కౌసల్య ఒడిలో వచ్చి కూర్చొని ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండడం చూసి, రామా, ఎందుకింత సంతోషంగా ఉన్నావు అని రాముణ్ణి ప్రశ్నించింది కైకేయి. ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు గెలిచాడమ్మా, అందుకే ఇంత ఆనందం అని బదులిస్తాడు. ఇంతలో భరతుడు ఏడుస్తూ అక్కడికి వస్తాడు. తన దుఃఖానికి కారణమేమని కౌసల్య అడగగా, అన్నయ్య కావాలనే ఓడిపోయి నన్ను గెలిపించాడు, అందుకే నేను బాధపడుతున్నానని చెబుతాడు. అన్నదమ్ములు ఎలా ఉండాలో ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు కదా. జీవితంలో అవసరానికి వాడుకునేవారు కష్టాల్లో మనకు తోడురారని తెలుసుకోవాలి. జీవితంలో నటించేవారు జీవితాంతం నిలవలేరని తెలుసుకోవాలి. కష్టపడకుండా వచ్చిన డబ్బును కడదాకా నిలవలేదని అర్థం కావాలి. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని అర్థం కావాలి. ఆ సత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చేయలేరని అర్థం కావాలి. అవినీతి సులువైన, నిజాయితీ